హలో అండి. 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా మానిటైజేషన్ అంటే అవ్వలేదు. నేను చేసిన మిస్టేక్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తున్నాను. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ 6 మంత్స్ లోపే మానిటైజేషన్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి కదా. 4000 వాచ్ అవర్స్ నుంచి 8000 వాచ్ అవర్స్, ఇంకా 8000 అంటే 4000 కావట్లేదు. ఇంకా 8000 అంటే చాలా కష్టం కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే లైట్ తీసుకోండి, వదిలేసేయండి. నేను 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. ఇంకా మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదో మొత్తం నేను చేసిన మిస్టేక్స్ అని ఈ వీడియోలో చెప్తాను. మొత్తం వీడియో చివరి వరకు చూడండి. ఈ నేను చేసిన మిస్టేక్స్ మీరు అసలు రిపీట్ చేయొద్దు. దానివల్ల ఛానల్ గ్రోత్ అనేది ఉండదు, వ్యూస్ కూడా రావు. అసలు వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు. ఈ 4 ఇయర్స్ నేను అనవసరంగా వీడియోస్ పోస్ట్ చేశాను అనిపిస్తుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను 4 ఇయర్స్ నుంచి వీడియోస్ పోస్ట్ ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పోస్ట్ చేసేదాన్ని. కన్సిస్టెన్సీ అనేది లేకపోయేది. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు పోస్ట్ చేసి మళ్ళీ తర్వాత 1 మంత్కి, తర్వాత 2 మంత్స్కి, ఒక్కొక్కసారి 5 మంత్స్ వరకు కూడా నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదు. అండ్ అదొక మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం. సెకండ్ ఏంటిదంటే అందరు నాకు తెలిసిన వాళ్ళందరికీ నా ఛానల్ని పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగేదాన్ని. సో అలా అడగడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, కానీ వ్యూస్ మాత్రం అస్సలు రాలేదు. వ్యూస్ వస్తేనే కదా మానిటైజేషన్ అయ్యేది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మనం అలా అడిగి షేర్ చేయడం వల్ల అన్క్లిక్ త్రూ రేట్ అని వస్తుంది కదా. సో దానివల్ల మనకి ఛానల్ గ్రోత్ అనేది ఉండదు. నా సెకండ్ మిస్టేక్ అది. నేను చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటిదంటే కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడమే కాదు, మనము ఏ టైంకి పోస్ట్ చేస్తున్నాం అనేది ముందే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, అందులో కరెక్ట్ పెట్టాలి. అది థర్డ్ మిస్టేక్. నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే ఆ టైంని నేను అసలు ఫాలో అవ్వట్లేదు. ఈ 1 మంత్కి మార్నింగ్ ఒక వీడియో పెట్టిన అనుకో, మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఈవినింగ్ అలా టైమ్స్ అనేవి మార్చేదాన్ని. సో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియో ఏ టైంకి వస్తుందని కూడా వాళ్ళకి తెలియకపోయేది. సో అది థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ ఏంటిదంటే కంటెంట్ అనేది సేమ్ కంటెంట్ పెట్టకపోయేదాన్ని. డిఫరెంట్ కంటెంట్. లైక్ ఈరోజు కుకింగ్ వీడియోస్ పెడితే రేపు జ్యువెలరీ వీడియోస్ పెట్టడం, తర్వాత మా పిల్లల వీడియోస్ పెట్టడం, వ్లాగ్స్ పెట్టడం, ట్రావెలింగ్, అలా డిఫరెంట్ కంటెంట్ అనేది ఎవ్రీ టైం చేంజ్ చేసేదాన్ని. సో నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో నేను జ్యువెలరీ వీడియోస్ అన్నీ పెట్టేదాన్ని. సో దానికి వ్యూస్ రాకపోయేది. అప్పుడు మా పిల్లలవి పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో జ్యువెలరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో ఇవి చూడలేక అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా ఉండేది. సో కంటెంట్ అనేది నేను సేమ్ పెట్టకపోవడం వల్ల స్టిల్ నాకు ఇప్పటికీ ఆ ఛానల్ గ్రోత్ అనేది లేదు. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి అంటే ఇప్పుడు ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఈరోజు నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఈరోజు చేయాల్సిన టాపిక్ ఎప్పుడో 1 మంత్ తర్వాత చేయడం, లేట్గా పోస్ట్ చేయడం, లేట్గా చేయడం అలా ఉండేది. సో నేను టైం కుదరట్లేదు అని నాకు నేనే సర్ది చెప్పుకొని లేట్గా పోస్ట్ చేయడం వల్ల ఆల్రెడీ ఆ కంటెంట్ అందరికీ తెలిసిపోతుంది కదా. సో ఎవరు చూడకపోయేది, వ్యూస్ రాకపోయేది. సో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా పోయేది. యూట్యూబ్ చేయాలా, అవసరమా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటూ చేసేదాన్ని. ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్. ఇవన్నీ ఇప్పటికీ నా ఒక ఛానల్లో 800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచ్ టైమ్ తక్కువే, 100 అవర్స్. ఇంకా మానిటైజేషన్ కాలేదు. ఇక్కడి నుంచి అయినా నేను రెగ్యులర్గా ఛానల్ వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ అండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను వాళ్ళకి ఇచ్చే మెయిన్ అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ కంటెంట్ ఒకటి ఫిక్స్ అవ్వండి. ఒకటే కంటెంట్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తే మనకు టైం పడుతుంది, మనకు వైరల్ అవ్వడానికి, సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పడుతుంది. బట్ వచ్చిన కంటెంట్ని సేమ్ కంటెంట్నే మనము ఎవ్రీడే రిపీట్ చేస్తే మనకు మంచి ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది, లేదంటే గ్రోత్ ఉండదు. సెకండ్, మనం ఏ టైంకి పోస్ట్ చేస్తున్నాం, కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. అండ్ థర్డ్, థంబ్నెయిల్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. సో వీడియోని క్లిక్ చేయాలంటే మనకు ఫస్ట్ థంబ్నెయిల్ ఎక్కడ కనిపించేది. సో థంబ్నెయిల్ని మనం కొంచెం ఎడిటింగ్ బాగా యూస్ చేయాలి. మనకి ఇప్పుడు ChatGPT, జెమినీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని బేస్ చేసుకోవాలి.
అండ్ ఫోర్త్ది కన్సిస్టెంట్గా పెట్టుకోవడం, వ్యూస్ రావాలని వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయకండి. సో మన వీడియోస్ చూసి వాళ్ళంతటా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఏమైనా యూస్ ఉంటుంది. తర్వాత మానిటైజేషన్ అయినా కూడా మనకి ఎలాంటి యూస్ ఉండదు కదా. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.